హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను కుండలో అన్నం వండేస్తున్నానండి. ఇందులో నేను రాగిది అంబలి చేసుకుంటున్నాను, రాగి జావా. ఇందులో వాటర్ పెట్టాను అనమాట. ఫస్ట్ వాటర్ పెట్టేసుకొని ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాను అనమాట. ఇది మామూలుగా పొడితోనే మనము పిండి వాటర్లో కలుపుకొని అలా చేసాను ఈరోజు. మనకి ఇది రెడీ అయిపోయింది, బంద్ చేసుకుందాం అనమాట. బంద్ చేసేసుకున్నాను. ప్లేట్ పెట్టేసుకున్నాను. ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మనకు వీడియో చూపించినట్టు కూడా ఉంటుంది కదా. మనం ఎసరు పెట్టుకోవడము, మన గిన్నెలైనా కుండలు లేనప్పుడు గిన్నెలో ఎసరు పెట్టేసుకొని అంబలి మనకు తాగాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు. నాకు ఈరోజు కొంచెం రాగి జావ కావాలనిపించింది, నేను అలా కుండలో చేసుకున్నాను అనమాట. ఇందులో అన్నం వండేసుకుని, ఇందులో కూడా అన్నం కూడా ఎసరు వచ్చింది. ఎసరు రాగానే బియ్యం నానబెట్టాను. నార్మల్ బియ్యం ఇవి, మామూలుగా సన్న బియ్యం రోజు తింటాం కదా, అవే బియ్యం అనమాట. మనం చిన్నగానే పెట్టేసుకుందాము పొయ్యిని. వాటర్ అంతా గుంజేసింది. మనకు దమ్ముకి వేసుకుంటే అయిపోతుంది. ఇలా బాగుంది కదా అన్నం. ఇలా కుండలో వండుకుంటే బాగుంటుంది. బియ్యం మనం ప్లేట్ పెట్టేసుకుంటే ఎక్కువ లెంత్ వీడియో కూడా అవుతుంది, అది ఎక్కువ పెద్దగా అయిపోతుంది. ఇలా చూపించాను. ఇది దించేసుకుందాము. ఇది అక్కడ పెట్టేసుకొని ఇక్కడ కర్రీ చేసుకుందాం మనం. ఇది ఇక్కడ ముట్టించేస్తాను స్టవ్ను. స్టవ్ చిన్న సిమ్లో పెట్టేసుకొని ఇక్కడ ఎసరే కదా. ఇప్పుడు అంతా అయింది మనకు అన్నము. కొద్దిగా మనకు వాటర్ అంతా పుంజేస్తే అయిపోతుంది. ఒక 5 నిమిషాలు ఉంచేస్తూ కుండ ఇటు కూడా ఉంటుంది కదా. ఇక్కడ మనకు కర్రీ రెడీ చేసుకుందాం. ఇక్కడ చేసేసుకుందాం. కొంచెం పెద్దగా పెట్టేసుకుందాం స్టవ్. మనం గోకరకాయ వండేసుకుందాము. మంచిగా చిన్న ముక్కలు వేసి కడిగి పెట్టేశాను. చిన్న పీసెస్ చేసుకున్నాను. ఇందులో ఆయిల్ వేసుకుందాం. 3 స్పూన్లంతా వేసాను. ఒక ఆనియన్ కట్ చేశాను. ఇందులో మనం కరివేపాకు కూడా వేసుకుందాము. దీంతో పాటు ఇది కూడా ఫ్రై అవుతుంది అన్నమాట. సిమ్లో పెట్టేసుకుందాం. నేను పొట్టుతోనే చేశాను. అల్లం ఎల్లిగడ్డ వేసేసాను. అల్లం ఎల్లిగడ్డ వేసుకున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. మనం గోకరకాయ మనం కట్ చేసుకుని కడుక్కున్నాం కదా, ఇది కడిగేసుకుని ఇందులో వేసేసుకున్నాం మొత్తం. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. కొంచెం మగ్గాలి. ఇది కొంచెం మగ్గినాక మనం టమాటాలు వేసుకుందాం. టమాటా కూడా కట్ చేసి పెడతాను. ఇంతలోపు ఇది మగ్గుతుంది. మనకి ఇక్కడ అన్నం కూడా రెడీ అయిపోయింది. బంద్ చేసుకుంటున్నాను. ఒకసారి చూసుకున్నాము. మళ్ళీ ఫ్రై అయింది మంచిగా. ఇది మెంతి కూర వేసుకున్నాము. ఇది డ్రై మెంతి కూర నానబెట్టాను వాటర్లో.
మనకు మెంతికూర, మనకు గోరుచిక్కుడు, టమాటా వేస్తే బాగుంటుంది. ఈ మనకు గోరుచిక్కుడు అయినా పెద్ద చిక్కుడు కానీ ఏ చిక్కుడు అయినా వేసుకుంటే టేస్ట్ మంచిగా మారిపోతుంది అన్నమాట. మెంతికూర వేస్తే మనకు వంకాయలు అయినా అట్లా వేస్తే మెంతికూర అట్లా వంకాయ టమాటా వేసిన దాని డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట. దానికి మనం ఇందులోనే టమాటాలు కట్ చేసి పెట్టాను, ఇందులో వేసేసుకుందాము. మనకు సింపుల్గా వండుకున్న మంచిగా ఉంటుంది అన్నమాట. ఈ కూర మనకు చిక్కుడుకాయ, మెంతికూర, టమాటా కాంబినేషన్ మంచిది అన్నమాట. ఇది మంచిగా మనకు ఉడకాలి, సిమ్లోనే ఉడికించుకుందాము. మంచిగా ఉడికినాక మనకు అప్పుడు లాస్ట్లో మనం కారం వేసుకుందాం. మనం చూసుకుందాం ఒకసారి. మనకు మంచిగా ఫ్రై అయింది, టమాటా ఉడికింది, మనకి చిక్కుడుకాయ అంతా ఉడికింది. మనం మెంతి కూర కూడా ఉడికింది, మంచిగా ఫ్రై అయింది. అందులో మనం కారం వేసుకుందాము. కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను చూద్దాము. ఒక స్పూన్ అంతా వేసాను, చిన్నగా స్పూన్ ఉంటుంది కదా, నేను దీంతో తీసాను కానీ అందాతో ఎక్కువ వేస్తాను. ఎక్కువ అప్పుడు వేసుకున్నాం కదా, చూద్దాం. ఇప్పుడు టేస్ట్ చూసినాక మనం వేసుకుందాం. స్మెల్ బాగా వస్తుంది, మెంతి కూర వేసాం కదా ఇందులో, బాగుంటుంది. సూపర్గా ఉంది మెంతి కూర. మళ్ళీ మనకు కొంచెం మసాలాలు ఏమైనా వేస్తే అది డిఫరెంట్ వేరే పోతుంది అనమాట. మనకు మెంతి కూర టేస్ట్ తెలియదు అనమాట, ఇందులో మనకు తెలియదు అనమాట. అందుకే నేను వేయట్లేదు. ఇష్టం ఉంటే కొరియాండర్ ఉంటే వేసుకోండి, నాకు ఇంట్లో లేదు. ఒక 5 మినిట్స్ ఉంచుదాము, 5 నిమిషాలు ఉంచేద్దాము చాలా, ఎందుకంటే మనకు అంత కారం కూడా పట్టేస్తుంది కదా. స్టవ్ బంద్ చేస్తున్నాను. మనకు రెడీ అయిపోయింది కర్రీ కూడా, కిందికి దించేసుకున్నాం. ఇక మనం ఈరోజు సింపుల్గా ఇలా చేశానండి. మనం రైస్ ఇందులో కుండలో వండేసుకున్నాను, ఇందులో నేను అంబర్ చేసేసుకున్నాను, రాగి జావా, ఇందులో నేను గోరుచిక్కుడు వండేసుకున్నాను, ఇందులో మెంతికూర వేసుకొని చేసుకున్నాను, టమాటా మెంతికూరతో చాలా బాగుంటుంది. ఇదేమో నేను వీడియో తీయలేదండి, ఇది శనగ చట్నీ అనమాట. బాగుంది కదా, నేను ఇంకా బాటిల్లో పెట్టలేదు, పొద్దున చేశాను అనమాట. ఇది పొద్దున చేశానండి నేను శనగ చట్నీ, ఎందుకంటే నేను వీడియో తీయలేదు. ఇది చాలా బాగుంటుందండి, శనగ చట్నీ బాగుంటుంది అనమాట. మనకు ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇట్లా కొత్తిమీర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు ఇలా వేసుకొని, మెల్లిపాయలు, మళ్ళీ అల్లం ముక్క ఇవన్నీ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. మనకు అన్నీ ఫ్రై చేసుకోవాలి, మంచిగా నూనె వేసుకొని, కొంచెం నూనె ఎక్కువనే వేసుకోవాలి, వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే ఇలా బాగుంటుందండి. ఇలా చేస్తాను, నేను చెప్పలేదు కాబట్టి ఉట్టిగా మామూలుగా చూపిస్తున్నాను. బాటిల్లో పెట్టేసుకుంటాను తర్వాత, ఎందుకంటే బాటిల్స్లో పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇక ప్లాస్టిక్ దాంట్లో పెట్టొద్దు, ఓకేనా? అంతేనండి. ఇదంతా వీడియో ఇదేనండి, ఈరోజు వీడియో ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి.